ఓకే సార్. నమస్కారం అమ్మా. సార్ అంతే పొంగడు సార్ ఇక్కడ సార్ సార్ ఇక్కడ సార్ సార్ ఒక్క నిమిషం సార్ 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 అలవాటు మీరు సైడ్ మేడం చేతి పెట్టకే మంగళారతి తీయండి. లక్ష్మీపూర్ మొదటగా, తర్వాత సంగంపల్లి, తర్వాత హబ్సీపూర్, ఈరోజు కల్లెడ. మనకు పూర్తి నిర్మాణంలో మనకు గ్రామ పంచాయతీ భవనాలు సిద్ధమై ఉన్నాయి. మనకు మీ అందరికీ తెలుసు. ఈ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత కూడా దయచేసి మహేశ్వరరావు గారు, పెద్దలు మహేశ్వరరావు గారు, మాజీ ఎంపీటీసీలు దయచేసి అందరూ కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. పిఎస్ఎస్ చైర్మన్ గారు సందీప్ కుమార్ గారు, సందీప్ రావు గారు, మహేశ్వరరావు గారు, ఏఎంసీ చైర్మన్ రవీందర్ గారు, మన జగిత్యాల జిల్లాలో, మన జగిత్యాల రూరల్ మండలంలో ఇప్పుడు మహిళలకు కూడా మహిళా సంఘం భవనం కోసం మీరు ఇంతకుముందే వాటిచ్చారు సార్. దీనిపైన కట్టుకోవడానికి ఇప్పుడు కట్టుకోవడానికి అన్ని డబ్బులు లేవు వాళ్ళ దగ్గర. మీరు పెద్ద మనసు చేసుకొని పాత గ్రామ పంచాయతీ బిల్డింగ్లోనే పెద్ద రూములు 2 వాళ్ళకి కేటాయింపు చేయాల్సిందిగా కోరుకుంటూ, వాళ్ళు నూతనంగా మీకు నిధులు వచ్చే వరకు వాళ్ళు దాంట్లో కంటిన్యూ చేసుకుంటారు సార్. వాళ్ళు కూడా అంతా మన ఆడబిడ్డలే కాబట్టి వాళ్ళు అక్కడిక్కడ తిరగడానికి కూడా వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. గ్రామ పంచాయతీ దగ్గర ఉంటే వాళ్ళకు కూడా సెక్యూరిటీ ఉంటుంది సార్. దానికి కావాల్సిన చిన్న నిధులు ఏమైనా ఉంటే మీ ద్వారా దానికి కేటాయించి దాన్ని రిపేర్ చేయాల్సిందిగా కోరుకుంటూ, అలాగే సార్ ఇంతకుముందు కూడా రైతుల కోసం మీరు బీట్ కోసం అని మహిళా సంఘాల ద్వారా 1 లక్ష రూపాయలు ఇప్పిస్తామని మాటిచ్చారు సార్. దానికి కూడా ఈరోజు ఏపీఎం గారు ఉన్నారు, వివోఏలు ఉన్నారు, సిఏలు ఉన్నారు, అందరూ ఉన్నారు.
వాళ్ళ సమక్షంలో ఒక తీర్మానం చేపించి డిఆర్డీఏ గారికి చెప్పి తక్షణమే ఆ నిధులు మంజూరయ్యే విధంగా మీరు చొరవ తీసుకోవాలని కోరుకుంటూ ఈరోజు మీ అందరికీ సంతోషంగా అనిపిస్తుంది కాబట్టి స్టేజ్ మీద ఉన్న వాళ్ళకైతే ఇంకా ఎక్కువ సంతోషంగా ఉంది. ఇన్ని రోజులు సార్ను విభేదించిన వాళ్ళందరూ కూడా సార్కు విధేయులుగా మారి ఈ స్టేజ్ను పంచుకోవడం, మనమందరం ఇప్పటి నుంచి కల్లెడ గ్రామంలో కేవలం అభివృద్ధి కోసం పోటీ పడదామే తప్ప ఆధిపత్యం కోసం వద్దని కోరుకుంటూ మనం అందరం సార్తో వెన్నట్టి ఉండి ఊరంతా ఒక్కటే తాటిపైన ఉంటే మనం ధైర్యంగా పోయి సార్ని మన కోరికలన్నీ వారికి విన్నవించుకొని మన గ్రామానికి కావాల్సిన నిధులు ధైర్యంగా తెచ్చుకొని మన గ్రామాన్ని ఇంకా అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటూ సార్ కూడా అట్లే మన అందరికి కూడా ఏదో ఒక పదవి ఇచ్చి వారు అందరినీ ఫుల్ఫిల్ చేస్తారు. దయచేసి మనం అందరం ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు ఎలాగైతే స్టేజ్ మీద ఉన్నామో అట్లే ఊర్లో అందరికి ఏ చిన్న అవసరం ఉన్నా కానీ ఈగోలో పోకుండా అందరం కలిసి పని చేసుకుంటూ అందరం సార్కు ధైర్యంగా ఉందాం. మనకు సార్ ఎల్లప్పుడూ ధైర్యంగా ఉంటారు. అలాగే సార్ ఈ పక్కకు సొసైటీ ల్యాండ్ ఇది వచ్చేసేమో గ్రామ పంచాయతీ ల్యాండ్ సార్. దీనికి మీరు కొంచెం ఈ కాంపౌండ్ వాళ్ళకి ఏమైనా నిధులు ఇప్పించగలిగితే ఇద్దరికి ఉపయోగపడుతుంది సార్. అదేమో రైతులది, ఇదేమో ప్రజలది, ఇద్దరికి కూడా మీరు సేవ చేసిన వాళ్ళు అవుతారు సార్. ఇంకేమన్నా నేను తప్పుగా మాట్లాడుంటే ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మా మహిళా అక్క చెల్లెళ్ళు అడిగారు. తప్పకుండా మరి మీ గ్రామస్తులు ఒప్పుకుంటే ప్రతి పంచాయతీ ఏదైనా నిధులు రిపేర్లకు కావాలంటే 1-2 లక్షలు వెంటనే ఇస్తాం. గతంలో కూడా మహిళా సంఘ భవనానికి మనం అక్కడ భూమి పూజ చేసుకున్నాం. అప్పుడు డబ్బులు కూడా వచ్చింది, మంజూరైంది. ఇదే కట్టుకోలేదు, దాదాపు చాలా మంది కట్టుకున్నారు. చాలా కుల సంఘాలకు ఇచ్చినాం. ఒక విశ్వ బ్రాహ్మణులకు మిస్ అయిపోయింది. తప్పకుండా చేస్తామని చెప్పి కూడా మరొకసారి ఈ సందర్భంగా ఏం లేకుండా పోయిన 10 ఏళ్ళ దగ్గర 20 నుంచి 25 సీసీ రోడ్లు చేసినాం. ఓటర్ కాలనీ కావచ్చు, ఏటంటే అటు సీసీ రోడ్లు చేసుకున్నాం. ప్రతి వాడకట్టు పోయినాం, తుర్కాశి వాడ పోయినాం. నేను పోయిన సందేహం లేదు. సో ఒక్కటేసారి మీరు గెలిపించారు, నేను గెలిచిన. మన ఊర్లో మంచున్నా చెడున్నా శుభ అశుభ కార్యాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం పాల్గొన్నాం. బడికి పోయినాం, దవాఖాన పోయినాం, గుడికి పోయినాం, మస్జిద్కి పోయినాం, ఎస్సీ కాలనీ అనుకోండి, ఏదైనా కానీ ప్రతి దాంట్లో కూడా నా వంతు ఈ కొద్ది సమయంలో భాగస్వామ్యాను. మీ అందరికీ తెలుసు, ఒకటేసారి మీరు గెలిపిస్తే అందులో 2 ఏళ్ళు కరోనాతో ఇప్పుడే చెప్పిన బాధలు. రెండోసారి నాకు అవకాశం ఇచ్చారు. మరి ఎందుకు ఇచ్చారు? జగిత్యాల జిల్లా కేంద్రం చాలా జిల్లాలైనవి, కొత్త మంచిర్యాల అయింది, నిర్మల్ అయింది, పెద్దపల్లి అయింది. అక్కడ ఉన్న అదే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఓడిపోయారు. ఇక్కడ మాత్రం నేను నన్ను గెలిపించాను. ఎందుకంటే జగిత్యాల అభివృద్ధి నిరంతరం ఉన్నా. రెండోది, నేను ఈ పంచాయతీలో ఆ పంచాయతీలో జోలికోను. పని అంటే ఉన్నట్టుంటా. నాకు ఉన్న ఒక బిడ్డ పెళ్ళి అయిపోయింది, నా కుటుంబం మీరు అందరూ అనుకుంటారు. ఇంకా వేరే ఏం లేదు. నాకు దవాఖాన నడుతుంది, 1 గంటలో 2 గంటలు పోయేస్తున్నా, అది నడుస్తుంది. మరి ఈ ప్రాంతంలో అభివృద్ధిలో ఇప్పుడే సోదరుడు గంగాధర్ గారు చెప్పారు, పక్కలు కూడా అన్నారు. మరి యశవంతరావుపేట శివార్లో 90-95 ఎకరాలు తప్పకుండా అది అక్కడ ఏదైనా మనకు ఒక సంస్థ వచ్చే విధంగా జిల్లా కేంద్రం అయింది కాబట్టి తప్పకుండా చేద్దాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొత్తగా ముఖ్యమంత్రి అయ్యారు. మరి వారు కూడా చాలా ఉత్సాహవంతుడు, రైతు బిడ్డ. వారి ఆలోచన ఏంటంటే 2 లక్షల వరకు ముందు రైతుకు రుణ విముక్తి చేయాలనే ఆలోచన. ఒకటే ఇంట్లో భార్యాభర్తలు ఉంటున్నాం, అట్లా ఇట్లా మళ్ళీ 3-2 కాస్తే అది వేరం. కానీ ఒక్కళ్ళకే ఉండి 2 లోపల ఉన్నోళ్ళు దాదాపు 95% మంది 97% మందికి అయ్యింది. ఎవరైనా కాకపోతే కూడా అవి కూడా పరిశీలిస్తామని చెప్పి వారు ప్రెస్ మీట్ పెట్టి మరి తెల్లవారు చెప్పారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కానీ ఒకటే ఇంట్లో ఇద్దరు కలిపి 2 దాటిన వాళ్ళకి మాత్రం ఇబ్బంది అవుతుంది. అంతర్గామంలో నాకు అత్యంత దగ్గర మిత్రుడు కుటుంబంలో కూడా ఆ సమస్య వచ్చింది. నా మిత్రుడు చనిపోయాడే, భార్య మీద 1,00,000 ఉన్నది, కొడుకు మీద 1,50,000 ఉన్నది. అరే ఒక్కడనే చెప్తలేదని బాధపడుతాడు. వాడు నా కుటుంబ సభ్యులు అందరికీ పేరు పేరున నా నమస్కారం, శుభాకాంక్షలు కూడా ఇంకా ముందే చెప్పినట్టు సుదినం రాష్ట్రంలో ఒక సెక్రటరియట్ కట్టుకుంటారు, సచివాలయం. ప్రధానమంత్రి మోడీ అయినాక ఢిల్లీలో వాళ్ళు పార్లమెంట్ కట్టుకున్నారు కొత్తగా. స్వాతంత్రం వచ్చాక 70-75 ఏళ్ళ తర్వాత. అట్లా గ్రామ పంచాయతీ మనదో 35 ఏళ్ళు 40 ఏళ్ళు అయింది, పాడైందని చెప్పి గ్రామ పంచాయతీ కట్టుకున్నారు. ఇది అందరి భవనం. మరి ఇది గ్రామానికి ఉపయోగపడే భవనం. రేపు ఏ అధికారి వచ్చినా, ఎవరు వచ్చినా, వ్యవసాయ అధికారి వచ్చినా, ఎవరు వచ్చినా కూర్చునేది కాబట్టి మరి ఇలాంటి భవన నిర్మాణం జరిగింది. ఇది చాలా అందరికి కూడా సంతోషకరమైన విషయం.
మరొకసారి కళ్యాణ గ్రామస్తులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తారు. మరి ఇంతకుముందు మాట్లాడినప్పుడు సంజయ్ గారు గెలిచిండ్రు అన్నాడు. గెలుచుడు కాదు, నన్ను గెలిపించింది మీరు అందరూ కలిసి. నన్ను గెలిపించారు 14లో. ఇప్పుడు కొత్తగా డాక్టర్గా మీ అందరూ బాగా పరిచయం. దవాఖానా డాక్టర్గా అప్పుడు చాలాసార్లు వస్తుంటే పోతుంటే మహేష్ అన్న కావచ్చు, సత్యన కావచ్చు, వీళ్ళంతా పిల్లలు. సో సత్యనతో అట్లా చాలాసార్లు వచ్చాం. వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాం, డాక్టర్గా ఓ బోర్వెల్ వేస్తున్నాం, ఇట్లా చేస్తుండే. అప్పుడు నేను రాజకీయాలు లేను, మొట్టుచి రాజకీయ కుటుంబం కానీ ఏం లేకుండే. అప్పుడు రైతమ్మ గారి ప్రోత్సాహంతో వచ్చుడు, టైం లేకుంటే కొత్త ఓడిపోయినాం. తర్వాత మళ్ళీ భారీ మెజార్టీతో గెలిపించారు. ప్రతి ఊర్లో కూడా మెజార్టీ ఇచ్చారు. జగిత్యాల ప్రతి వార్డులో మెజార్టీ ఇచ్చారు. కాలక్రమేణా బాగా చేస్తూ పోతా ఉంటే మన నెత్తి మీద పిడుగుపడ్డట్టు ఆ కరోనా వచ్చింది. ఈ సర్పంచులు కాగానే అనుకున్నారు ఇక రోజుకి నెలకు ఏడాదికి ఇక 25 లక్షల 40 లక్షలు ఎంతనే మనకు వచ్చేది. నెలకైతే 4 లక్షలు, నెలకు 50 లక్షలు.